అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన ఆశయాల పట్ల మరింతగా ముందుకు మనందరం నడిచే విధంగా ఒక మార్గదర్శకత్వాన్ని మనకు వదిలి ఒక గొప్ప ఆశయ బాటను మనకు చూపెట్టి తద్వారా ఆయన మరణించినా సరే కమ్యూనిజం మరింత ముందుకెళ్లే విధంగా ఆయన మరణించాడు. అటువంటి గొప్ప నేతకు మనం మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిద్దాం. కొంతమంది మరణిస్తే మంచిదేలే, సహజంలే అంటారు. మరి కొంతమంది మరణిస్తే ఈ ప్రపంచానికి వెలుగును విరజిమ్ముతూ మరణం నుంచి కూడా ప్రపంచం కారు చీకటి నుంచి క్రాంతి రేఖ అంటారు, ఒక క్రాంతి రేఖలాగా ఉండే విధంగా ఆయన మరణించే నాయకులను కొద్ది మందే మనకు చూస్తాం. ఆ కొద్ది మందిలో సుధాకర్ రెడ్డి గారు. చాలా మంది మరణించిన తర్వాత పార్టీని ఒక కొత్త ఉత్తేజం కల్పిస్తారు. ఆ క్రమంలో ఆ మధ్య సిద్ధరామ యేచూరి గారిని చూసాం, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారిని చూస్తున్నాం, అదేవిధంగా గద్దరాలను చూసాం. ఇంక చాలా మందిని ఈ పాత రోజుల్లో అయితే చెప్పే అవసరమే లేదు. మన గిరిప్రసాద్ గారు, వాళ్ళు ధర్మభిక్ష గారు, రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆ విధంగా ఆల్ ఇండియా స్థాయిలో చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇంద్రజిత్ గుప్తా గారు, ఏబి బర్ధన్ గారు. ఒకరేమిటి, ఎవరు మరణించినా కూడా భారతదేశం అంతా కదిలిందా అన్నట్లుగా పత్రికల్లో కానీ ముఖ్యమంత్రులు కూడా రానటువంటి కీర్తి ప్రతిష్టలు వారు మరణించిన తర్వాత మనం పత్రికల్లో చూసాం. అంటే నువ్వు ఏ పదవి చేసావనేది కాదు ఇక్కడ పాయింట్. ఏ పదవి లేకపోయినా నీ జీవితాన్ని ఎవరి కోసం అంకితం చేసావనేది ఇక్కడ మనం ఓ పాయింట్గా తీసుకోవాలి. జీవితాన్ని ఎవరి కోసం అంకితం చేస్తారు? ప్రజల కోసం. ఎవరు చేస్తారంటే అది కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమవుతుంది, కమ్యూనిస్టు నాయకులకు మాత్రమే సాధ్యమవుతుంది, కమ్యూనిస్టు కార్యకర్తలకు మాత్రమే సాధ్యమవుతుంది. మరెవరికి కూడా ఆ విధంగా తమ జీవితాలని, తమ సొంతాన్ని త్యజించి త్యాగం చేసి పార్టీ ప్రజల కోసం వారి జీవితాలని అంకితం చేసేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని మనకు కల్పించింది ఎవరై అంటే మన జెండా, ఎర్ర జెండా, మన సిద్ధాంతం, కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన ఎవరైనా సరే తుది కంటూ మరణించే వరకు కూడా ప్రజల సేవలోనే ఉండాలని తప్పిస్తారు. వ్యక్తిగతంగా కొన్ని అంశాల్లో ప్రతి దేవుడు లాంటి వాళ్ళు కూడా ఎక్కడో చోట మచ్చ ఉంటుంది, అది కాదు. కానీ కమ్యూనిస్ట్ అనే వాళ్ళలో ఎటువంటి, నా దృష్టిలో పార్టీలు మారకుండా ఒకే పార్టీని నమ్మి ఒకే జెండా కింద, కమ్యూనిస్ట్ జెండా కింద ఉన్న ఎవరైనా సరే దేవుడు లాంటి వాళ్ళు అనేది నా దృష్టి, నా అభిప్రాయం. అది పై నుంచి కింద మీ వరకు కూడా. ఎందుకనంటే స్వార్థం ఎరగనటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ, స్వార్థం లేనటువంటి కార్యకర్తలు కలిగిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. స్వార్థం లేకుండా ఎటువంటి పోరాటాన్నైనా సరే ప్రజల కోసం తమ జీవితాలనైనా అంకితం చేయాలనేటువంటి ఆలోచన కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అందువల్లనే అధికారం ఉన్నా లేకపోయినా 100 సంవత్సరాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారత గడ్డపైన ఉందంటే అది మరి ఏ పార్టీకి సాధ్యం కాదు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఏం అధికారం ఉందో మనకు చెప్పండి. ఏం అధికారం లేకపోయినా ఏ ఊరు వెళ్ళినా పదులు, వందలు, వేల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. లక్షలాది మంది గుండె లోపల్లో, ఇందాక నేను చెప్పానే, లక్షల మంది స్పందిస్తున్నారు. వాళ్ళందరూ మన పార్టీ సభ్యులు కాదు, వాళ్ళందరూ కూడా పార్టీ జెండా మోసేవాళ్ళు కాదు. కానీ ఒక మంచి నాయకుడు మరణించినప్పుడు లక్షలాది మంది స్పందిస్తున్నారంటే కమ్యూనిజం పట్ల ప్రజలకి ఎంత ప్రేమ ఉందో మనకి అర్థం అవుతా ఉంది. అయితే అధికారంలో వచ్చామా రాలేదా, ఎమ్మెల్యే స్థానాలు గెలిచామా లేదా అవి పక్కన పెడదాం. దానికి చాలా లెక్కలు ఉన్నాయి, చాలా అన్ని ఎదురేత ఉంటుంది. అదేవిధంగా సమాజం అంతా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంది. అలాగే ఎన్నికలన్నీ కూడా ధన ప్రేరణ ఎన్నికలు అయిపోయాయి.
అనేక ఉన్నాయి. అయినా ఆ పార్టీలకి మన పార్టీకి ఉన్న అంతరం మీరు ఒకసారి ఈ సందర్భంగా గమనంలో తీసుకోవాలి. ఆ పార్టీలన్నీ అవి అధికారంలో ఉంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇవాళ బీఆర్ఎస్ సంబంధించి రోజు మీరు కథనాలు చూస్తున్నారు. అసలు బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా, బీఆర్ఎస్ని అందులో బీజేపీలో కలుపుతారా, లేకపోతే బీఆర్ఎస్ని బీజేపీ మింగేస్తుందా, ఇటువంటివన్నీ మనం పత్రికల్లో చూస్తున్నాం, టీవీల్లో వింటున్నాం. మరి కమ్యూనిస్ట్ పార్టీని అనమని ఎవరికైనా ధైర్యం ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీని ఎవరైనా మింగేస్తారా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీని ఇంకెందులో కలుపుతారా అనే మాట ఎవరన్నా అనమను. కమ్యూనిస్టుని ఒక్క కమ్యూనిస్టుని కూడా, నికరమైన కమ్యూనిస్టుని, నిప్పులాంటి కమ్యూనిస్టుని ఒక్కడిని కూడా అనలేరు. ఇది మన సిద్ధాంతానికి ఆ పార్టీకి తేడా. అందుకే ఈ దేశంలో అనేక పార్టీలు పుట్టాయి పోయాయి, కానీ మనం ఉన్నాం. అది గమనంలో తీసుకోవాలి మనం. అదే పద్ధతుల్లో భారతదేశంలో త్యాగాలకు నిలయం కమ్యూనిస్ట్ పార్టీ. త్యాగం అంటే గుర్తొచ్చే జెండా ఎర్ర జెండా, త్యాగం అంటే గుర్తొచ్చే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. పౌరుషం, శౌర్యం, పోరాటం, ధైర్యం అంటే గుర్తొచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ. అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోపోయినా, మానవ చరిత్ర మొత్తం కూడా, మానవ చరిత్ర కమ్యూనిస్టులు కమ్యూనిజంకి ముందు, కమ్యూనిజం వెనక ఆ విధంగా విభజన తీసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. కమ్యూనిజం సిద్ధాంతం రాకముందు ఎలా ఉండేది మానవ జీవితం, మానవ చరిత్ర, కమ్యూనిజం సిద్ధాంతం ఉద్భవించిన తర్వాత ఎలా మార్పులు వచ్చాయనేది మనం తీసుకోవాలి. కమ్యూనిజం అనే సిద్ధాంతం రాకముందు దోపిడీ దానికి విశృంఖలత్వంతో దోపిడీ నడిచేది. శ్రమ ఒకటిది, ఫలితం ఒకటిది. ఇప్పుడు కూడా కొత్త రూపంలో దోపిడీ నడుస్తుంది, కానీ ఇప్పుడు ప్రశ్నించే గొంతుకు వచ్చింది. ఇవాళ భారతదేశంలో అనేక చట్టాలు వచ్చినాయంటే అది కమ్యూనిస్టుల పోరాటాల వల్ల. మహిళలకు హక్కులు వచ్చినాయి కమ్యూనిస్టుల పోరాటాల వల్ల. విద్యార్థి యువకులకు హక్కులు వచ్చినాయి కమ్యూనిస్టుల పోరాటం వల్ల. అదేవిధంగా పేదవాడికి ఇల్లు అనే డిమాండ్ వచ్చింది కమ్యూనిస్టు పోరాటం వలన. దున్నేవాడికే భూమి కావాలనే నినాదం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ వలన. వెట్టి చాకరీ పోవాలని నినాదం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ వలన. కుల వ్యవస్థ, కుల పీడన పోవాలి, కుల సామరస్యత కావాలని నినాదం వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ వలన. మతాల పేరుతో ఒకరిపైన ఒకరు విద్వేషాలు పెంచుకోకుండా అన్ని మతాలు కూడా సమానత్వమే, అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం అనే భావన వచ్చింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ వలన. వాళ్ళ రాజ్యాంగంలో అనేక అంశాలు ఆనాడు కమ్యూనిస్టులు అంశాలపైన పోరాటం చేశారో డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఆ అంశాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ సెక్యులరిజం అంటే మనం మత సామరస్యత, సెక్యులరిజం అంటే లౌకికవాదం, అంతేనా? సెక్యులరిజం లౌకిక వాదం అంటే ఎవరు ఏ మతమైనా ఉండొచ్చు భారతదేశంలో, వాళ్ళ ఇష్టం అది అనే భావన తీసుకొచ్చింది ఎవరయ్యా? కమ్యూనిస్టులే. సెక్యులరిస్టులు ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులే. నన్ను ఎవరు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. పక్కనున్న పాకిస్తాన్ ముస్లిం దేశం, ఇంకో దేశం బంగ్లాదేశ్, అది కూడా ఇప్పుడు ముస్లిం దేశం. మన భారతదేశం హిందూ దేశం ఎందుకు కాకూడదని చెప్తున్నారు. అది వాళ్ళకున్న తెలివి, వాళ్ళకున్నటువంటి స్వార్థం, వాళ్ళకున్నటువంటి ఆలోచనలు, వాళ్ళకున్నటువంటి కుర్చీ మీద ప్రేమ. హిందూ మతం మీద కాదు, హిందువుల మీద కాదు. కానీ మనం ఏమంటున్నాం? ప్రతి మనిషి వాడి హక్కు వాడికి ఉంటుంది. ఒకటి హక్కును లాక్కునే హక్కు నీకెవడిచ్చాడు? నీ విశ్వాసాన్ని, అంటే నేను ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలా అందరూ? నేను హిందూ కాబట్టి అందరూ హిందువులుగానే ఉండాలా? ఉంటారు. ఇప్పుడు ఎవరు చెప్తే ఇందులో హిందువులు ఉన్నారు చెప్పండి? అందరూ 99% హిందువులే. వాడేమంటాడు? వీళ్ళందరూ నా కిందకే రావాలి. నువ్వు ఎప్పుడు పుట్టావు? నీ బీజేపీ ఎప్పుడు పుట్టింది? బీజేపీ పుట్టి అయితే దాదాపు 40 ఏళ్ళు కూడా కాల. ఆర్ఎస్ఎస్ పుట్టింది మనలాగా 100 ఏళ్ళు అయింది. నువ్వు పుట్టింది ఎప్పుడు? హిందూ మతం పుట్టింది ఎప్పుడు? హిందూ జీవన విధానం, మతం కూడా కాదు, పుట్టింది ఎప్పుడు? కొన్ని వేల సంవత్సరాలు. రాముడు ఎప్పుడు పుట్టాడు? కొన్ని వేల సంవత్సరాలు. నువ్వు ఎప్పుడు పుట్టావు? అందుకని ఇదంతా హైజాక్ చేసి వివేకానందుడిని నువ్వే అంటావు, భగత్ సింగ్ నువ్వే అంటున్నావు, అదేవిధంగా మన సుభాష్ చంద్రబోసు నువ్వే అంటావు. ఆఖరికి సాకల ఐలమ్మను కూడా హైజాక్ చేస్తున్నారు, దొడ్డి కొమరైని హైజాక్ చేస్తున్నారు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని హైజాక్ చేస్తున్నారు.
ఈ విధంగా అధికారం కోసం అన్ని అడ్డదారులు దొక్కేటువంటి వాళ్ళు తయారయ్యి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే సమాజాన్ని చీలుస్తున్న తరుణంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఉంది. కమ్యూనిస్టులు ఎటుపోయారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కమ్యూనిస్టులు కావాలని అనుకుంటున్నారు. అయితే మనం అందరం ఒక మాట మీదకి వచ్చినప్పుడు, అందరూ ఒక దారిలోకి వచ్చినప్పుడు, అప్పుడు కమ్యూనిస్టు అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు బయటకు వస్తారు. విశ్వేశ్వర గారు రండి. అప్పుడు బయటకు వస్తారు. ఆ రోజు ఆ రోజు అసలు ప్రేమ బయటకు వస్తుంది. అప్పుడు వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందువలన ఇవన్నీ మనం గమనంలో తీసుకుంటే ఒక చరిత్ర చోదకులు ఎవరంటే కమ్యూనిస్టులు, చరిత్రని నడిపించే వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు. ఇవాళ మరింత బాధ్యత మన పైన వచ్చింది. మరింత బాధ్యత. ఆనాడు మనం సాధించుకున్న హక్కులన్నీ కాలరాస్తున్నారు. సెక్యులరిజం అనే పదాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలోంచి తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు చెప్పినప్పుడు, బీజేపీ వచ్చినప్పుడు మాది గాంధేయ సోషలిజం అని చెప్పారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కానీ ఇప్పుడు సోషలిజం అంటేనే భయం వాళ్ళకి. ఆ రోజుల్లో సోషలిజం పేరు చెప్పకుండా ఎవరు లేరు. ఈ విధంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అవినీతిమయం అవుతుంది. అలాగే మతం పేరుతో, కులాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈడీ లాంటి సంస్థల్ని, సిబిఐ లాంటి సంస్థల్ని, ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థల్ని అన్నిటిని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. తమ బొటన వేలు కింద పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రశ్నించేవాడిని లోపలేస్తున్నారు. అడిగేవాడు ఎవడన్నా ఉంటే వాడిని తీసుకెళ్లి జైళ్ళలో వేస్తున్నారు. ఈ విధంగా కొత్త రూపంలో కొత్త రకమైన దోపిడీ వ్యవస్థ మళ్ళా మొదలైంది. ఈ తరుణంలోనే మనం మరింత ఐక్యంగా ఉండాలి. మరింతగా స్వచ్ఛందంగా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ప్రేమ ఉండాలి. సాంబశివరావు మీద కోపం ఉందా, ఇంకోళ్ళ మీద కోపం ఉందా, అవి వ్యక్తిగతంగా వద్దు. నిజంగా మనం సమాజం మీద ప్రేమ ఉంటే, తోటి మనిషి మీద ప్రేమ ఉంటే, కమ్యూనిస్టులు అంటే మనందరూ తెలుసు, తోటి మనిషిని ప్రేమించేవాడే కమ్యూనిస్ట్ అవుతాడు. తోటి మనిషి పేదవాడిని అయ్యో వీడు పేదరికంలో ఉన్నాడు, ఎందుకున్నాడు అని ప్రశ్నించిన వాడే కమ్యూనిస్ట్ అయ్యాడు. ఈ పేదరికం లేని వ్యవస్థ ఎలా రావాలని ఆలోచన చేసిన వాడే మార్క్స్. పేదరికం నుంచి ఎందుకు పేదరికానికి కారణం ఏమిటని కారణాలను పట్టుకున్నవాడే, ఒడిసి పట్టుకున్నవాడే మార్క్స్. ఆ మార్క్స్ సిద్ధాంతాన్ని అమలు చేసిన వాడు లెనిన్. అందుకని మార్క్స్ లెనిన్ సిద్ధాంతం ఏనాటికైనా అది ప్రామాణికతే. ఎందుకంటే మనిషి ఉన్నంతకాలం అది ఉంటుంది. మనిషి ఉన్నంతకాలం, మనిషి బాధలు ఉన్నంతకాలం అనే పాయింట్ కరెక్ట్ కాదు. మనిషి ఉన్నంతకాలం ఉంటుంది. మనిషిని కాపాడాలి, మనిషిని ప్రశ్నించే ఆ గొంతుకి నిలబెట్టాలి అంటే ఎర్ర జెండా ఉండాలి. ఇవాళ అనేక దేశాల్లో మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కమ్యూనిస్ట్ అనేక దేశాల్లో వస్తుంది. ఓ నేపాలు, లేకపోతే ఈ మధ్య శ్రీలంక, కొత్త దేశాలు అవి. అమెరికాలో కూడా కమ్యూనిస్టు యువకులు ఇవాళ లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. అమెరికా లాంటి చోట ఎర్ర జెండా పట్టుకుని, మదిగో ఎర్ర జెండా అయితేనే మాకు ప్రజా సమస్యలకు పరిష్కారం అని, ప్రజాస్వామ్యం వర్తిరుతుందని ఎర్ర జెండా. మీకు ఒకటి చెప్పాలి నేను. మన సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి పోటీ చేస్తున్నాడు. సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బీజేపీ వాళ్ళు, ఈయన మావోయిజానికి అనుకూలం, మార్క్సిస్ట్ పార్టీకి అనుకూలం, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలం. అంటే నేరం అది నాకు అర్థం కావట్లేదు. అంటే మరి కమ్యూనిజం అనేది ఈ దేశంలో లేదని ఎక్కడన్నా ఉందా? రాజ్యాంగంలోనే ఉంది కదా మూర్ఖులారా, రాజ్యాంగంలోనే ఉందిగా. రాజ్యాంగంలోనే సెక్యులరిజం, సోషలిజం అని ఉందా లేదా? మీ సిద్ధాంతంలోని గాంధీ సోషలిజం పెట్టుకున్నారు లేదా? కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టు అంటే భూతంలాగా, కమ్యూనిజం అంటే పెద్ద భూతంలాగా అట్లా చిత్రీకరణ చేస్తున్న తరుణంలో మనం మరింత సంఘటన కావాలి. మతం ప్రేరణతో కూడిన ఏ నినాదాన్ని మనం అంగీకరించొద్దు. అక్కడ ట్రంప్ అనేవాడు ఒక గవర్నర్ స్థానంలో ఒక కమ్యూనిస్ట్ అభ్యర్థి పోటీ చేసి అర్హత సంపాదించుకున్నంత ఓట్లు వచ్చినాయి ఆయనకి. గవర్నర్ వీడు కమ్యూనిస్ట్ పిచ్చాడు, అక్కడ ఒకడికి బయట వచ్చాడని చెప్పాడు. ఇక్కడ వీళ్ళేమో సుదర్శన్ రెడ్డి గారిది అంటున్నారు. అంటే వీళ్ళ ఆ భావజాలం ఎలా ఉంటుందంటే, ఆనాడు హిట్లర్, ఆ తర్వాత ట్రంప్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మోడీ లాంటి వాళ్ళు
అమిత్ షా లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ కమ్యూనిజం అంటే భయం, ఎరుపు చూస్తే భయం, ఎర్ర జెండా చూస్తే మరింత భయం. ఇంకా ఎర్ర జెండా రోడ్డు మీదకి వస్తే లక్షల మంది ఎప్పుడో గుండెకి సస్తారు. ఇది వాళ్ళకి మనకి ఉన్న తేడా. అందుకని మనం చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచన చేసుకుని మన భవిష్యత్తుని మరింతగా తీర్చిదిద్దుకోవాలి, ఉద్యమాలకు రూపకల్పన చేసుకోవాలి. భయం అనేది మన రక్తంలో ఉండడానికి వీల్లేదు. ఎక్కడ సమస్య ఉంటే ఆడ మనం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎత్తుగాళ్ళు అవి కొన్ని ఉంటాయి. ఎత్తుగాళ్ళు అది కాదు మనకు శాశ్వతం. మనకు శాశ్వతం ఏంటంటే ప్రజలు, ప్రజా సమస్యలు మనకు శాశ్వతం. ఈ భవిష్యత్తులో మన పార్టీని ఎలా నిర్మించుకోవాలి? వాళ్ళందరూ త్యాగాలు చేశారని వాళ్ళ పేర్లు చెప్పుకునే బతుకుదామా? మనం అంటూ వాళ్ళ ప్రేరణతో బతుకుదామా? పేరు చెప్పుకుని బతకటం వేరు, ప్రేరణతో బతకటం వేరు. ఆ ప్రేరణతో ముందుకెళ్దామా? ఇవాళ మన తెలంగాణ సాయుధ పోరాటం కూడా నడుపుతున్నాం. సాయుధ పోరాట వారోత్సవాలు నడుపుతున్నాం. రేపు 11 సెప్టెంబర్ 11 మొదలవుతున్నాయి. 11 నుంచి 17 వరకు మీ ఉమ్మడి జిల్లాలో దానికి ఘనమైన చరిత్ర. జనగాం, నల్గొండ నుంచి తర్వాత ఇందులో కలిసింది. కొమరం భీము లాంటి వాళ్ళు, చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు, అదేవిధంగా ఇంకా అనేక మంది, నల్గొండ జిల్లాలో అనేక మంది, దాదాపు 4,500 మందిని ఈ నేల తల్లికి అర్పణ చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. దీన్ని కూడా హైజాక్ చేయడానికి చూస్తున్నారండి వాళ్ళు. దీన్ని కూడా అసలు వీళ్ళకి సంబంధమే లేదు. జాతీయ జెండా ఆర్ఎస్ఎస్ అనేవాడు జాతీయ జెండాని ఎత్తలేదు. 2002 వరకు భారతదేశ జాతీయ జెండాని ఎత్తనటువంటి వాళ్ళు ఇవాళ ఈ దేశం అంతా మేమే అని చెప్తున్నారు వాళ్ళు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుతూ, ఎందుకంటే అది అత్యంత తల నిండా విషం ఉన్నటువంటి విష సర్పం ఉందే. నాగుపాము కన్నా ఉందో లేదో తెలియదు, కానీ విష సర్పం లాంటి విష పడగలతో బుస్సలు కొడుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి విష జంతువు లాంటి సిద్ధాంతం వాళ్ళది. అది కాదు మన సిద్ధాంతం. ఇక్కడ బాసుమియా ఉన్నాడు, ఇంకా క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. మన అందరి రక్తం ఒకటే, అందరి రక్తం ఒకటే. హిందువులు, ముస్లిం పెళ్లిళ్ళైన పిల్లలు పుడతారు, లేకపోతే క్రిస్టియన్స్కి ఇంకోళ్ళు పెళ్లిళ్ళైన పిల్లలు పుడతారు. అమెరికా వాడు ఆఫ్రికా వాడు పెళ్లి చేసుకున్నా, లేకపోతే ఆఫ్రికా వాడు ఇండియా వాడు పెళ్లి చేసుకున్న పిల్లలు పుడతారు. ఇది మనిషి, మనం అందరం ఒకటే. అట్లని చెప్పి మీ విశ్వాసాలు వదులుకోమని నేను అన్ను. మీ విశ్వాసం మీరు చేసుకోండి, మీ ఇళ్లలో మీరు ఉండండి, మీ 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 ఆచారాలు మీరు పాటించండి, కానీ ద్వేషం వద్దు. మనకి పరాయి వాళ్ళపైన ద్వేషం వద్దు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం బలపడాలి, కమ్యూనిస్టులుగా బలపడాలి. కమ్యూనిస్టులుగా బలపడాలంటే కొద్ది సమయం పడుతుంది. నాకు తెలిసి సుధాకర్ రెడ్డి గారి కోరిక అందరూ ఒకటి కావాలని. మొన్న సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు వచ్చిన నాయకులు వీరభద్రం గారు, రాఘవులు గారు కూడా అన్నారు, కమ్యూనిస్టులు అందరూ ఒకటి అవ్వాలని అన్నారు. ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కూడా కమ్యూనిస్టులు ఒకటి అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఆ రోజు ఏ రోజు వస్తుందో, ఆ రోజు ఎంత దగ్గరగా ఉంటుందో చూద్దాం. దాని అంతటికి అది రాదు. ఆ వైపు మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా కమ్యూనిస్టులు అందరూ ఒకటయ్యే రోజు మనం సాధించి, ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అయ్యే విధంగా మనం రూపకల్పన చేసి దానికోసం మనం ఉద్యమించి, తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకి, దోపిడీకి గురవుతున్న వాళ్ళకి ఇప్పుడు కూడానండి ఒక మాట చెప్పిన సెలవు తీసుకుంటా. ఇప్పటికీ కొత్త రకమైన దోపిడీ జరుగుతుంది. ఆ రోజుల్లోనేమో భూస్వాములు మన వీళ్ళని వెట్టి చాకిరీ పేరుతోనూ, లేకపోతే భూమి లేని వాళ్ళని, కూలీల్ని ఇంకో పేరుతో దోపిడీ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో తెల్ల చొక్కా, తెల్ల చీర కట్టుకుంటున్నాం. ఏది మన అంగన్వాడి పాపం తెల్ల చీర కట్టుకుంటారు. ఎంత జీతం ఇస్తున్నారండి వాళ్ళకి? ఎంత జీతం ఇస్తున్నారు? ఆశా వర్కర్లు ఎంత జీతం ఇస్తున్నారు? మధ్యాహ్న భోజన వర్కర్స్ ఎంత జీతం ఇస్తున్నారు? అవుట్ సోర్సింగ్, దానికి అందమైన పేర్లు అవుట్ సోర్సింగ్, అందమైన పేర్లు కాంట్రాక్ట్ వర్కర్స్, ఇంకా అందమైన పేరు ఆర్టిజన్స్, పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టి దోపిడీ చేయడానికి వాడు లేడు వీడు లేడు అందరు కలిపే దోపిడీ చేస్తున్నారు. ఇందులో అది కాంగ్రెస్ బీజేపీ అని లేదు, అందరు దోపిడీ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, మీకు మంచి ఆలోచన, మీరు వాళ్ళకి భిన్నమైన వాళ్ళు అంటే ఉండాలంటే కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమైన వాళ్ళకి మినిమం జీతం ఇవ్వండి. మేమేం అడుగుతున్నాం? పేదవాడికి ఉచిత వైద్యం ఇవ్వండి. బాగా ఉన్న దేశాల్లో ఇస్తున్నారు ఉచిత వైద్యం. వెళ్ళి ఆడికి ఒక కార్డు ఇచ్చి ఆడికి ₹1,00,000 అయిన వెంటనే
నీ 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 డబ్బులు అయిపోయినాయి, నువ్వు మధ్యలో వెళ్ళిపోని ఆ డబ్బు అది ఎవరికి కావాలి? దాని బదులు ఇంట్లో నుండి చచ్చిపోవటం మంచిది. అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అది కాదు. ఉచిత వైద్యం అంటే చివరి జబ్బు నయమయ్యే వారికి కూడా ఉచిత వైద్యం. పేదవాడికే ఇవ్వు, ధనవంతుడికి అవసరం లేదు. ఉచిత విద్య కావాలి. ఇల్లు పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. చివరిలో దిగిపోయినప్పుడు ఎంతో కొంత వాడికి పెన్షన్ సౌకర్యం, ఈ 2000 3000 కాదు, ఉద్యోగస్తులకు ఎలా పెన్షన్ సౌకర్యం ఉందో. ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులే. ఒకడేమో ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేస్తాడు, ఒకడేమో మోటార్లు మోస్తూ ఉద్యోగం చేస్తాడు, ఒకడు రిక్షా నడుపుతూ ఉద్యోగం చేస్తాడు, ఒకడేమో పాత్రికేయుల్లాగా రాస్తూ ఉద్యోగం చేస్తారు, ఒక్కోళ్ళు మీ అంగన్వాడీ వాడు ఒక రకం ఉద్యోగం, ఇంకోరు. అందరూ శ్రమే. శ్రమ చేసే ప్రతి ఒక్కడు ఒక ఉద్యోగస్తుడే. ఉద్యోగస్తుడికి ఎలా పెన్షన్ వస్తుందో మనకు కూడా పిఎఫ్ చేయించండి, లేకపోతే ఇంకా ఇతర సౌకర్యాలు కల్పించి మనకి సర్టన్ ఏజ్ వచ్చినాక రిటైర్మెంట్ తర్వాత మనకు కూడా ఆ విధంగా పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి. ఇవే మనం అడిగే డిమాండ్స్. అవి చేయండి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ కూడా చెప్తున్నాం. వాళ్ళ అడుగులోనే, వాళ్ళు వదిలిన చెప్పుల్లోనే మీరు కాళ్ళు వేసి నడుస్తామంటే తాత్కాలికంగా మాత్రమే మీకు ఉపయోగం ఉంటుంది తప్పితే శాశ్వతంగా ఉపయోగం ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన అందరం కూడా మన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్దాం. మన పార్టీని అన్ని గ్రామాల్లో విస్తరింపజేద్దాం. అన్ని మండలాల్లో ముందు అన్ని మండలాల్లో విస్తరింపజేద్దాం. అన్ని ప్రజా సంఘాలను ఏర్పాటు చేసుకుందాం. తద్వారా ఎర్ర జెండాకి మరింత ఎరిపెక్కుతుందే తప్పితే ఎర్ర జెండా తల వంచదు అని చెప్పి రుజువు చేయటమే మనం సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చే నిజమైన నివాళి అని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ రెడ్డితోని ఎప్పుడు ప్రజా సమస్యల పైన వచ్చినప్పుడు గొడవ ఇది ఇద్దరికి, మా ఇద్దరికి సిబిఎం ద్వారా. కానీ మంచి మిత్రుడు. అంటే ఎక్కడైతే పోరాటం ఉంటుందో అక్కడనే ప్రేమ ఉంటుంది. నా క్లాస్మేట్ కూర్చొని ఉన్నాడు, అహ్మద్ బాషా, నాతో పాటు చిన్నప్పుడు చదువుకున్నాడు. సో ఈరోజు ఆ మహనీయుని కోసం ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఏదైతే చిన్నప్పటి నుండి, అంటే ఉద్యమ దశ నుండి, విద్యార్థి ఉద్యమ దశ నుండి వారు చేసిన పోరాటాలు ప్రపంచ స్థాయికి గుర్తింపదగ్గాయి. ఒకటే ఎజెండా, ఒకటే జెండా. ఏదైతే ఎరుపు జెండా కింద ఉన్నాడో మళ్ళీ చివరి తుది శ్వాస వరకు ఆ ఎరుపు జెండా కిందనే వారు ఉన్నారంటే వారిలో ఉన్న గొప్పతనం, వారిలో ఉన్న అంకిత భావం, ప్రజల పట్ల ఉన్న వారికి అకంఠితమైన విశ్వాసం. అంటే బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయం. నేను 35 ఏళ్ళ సర్వీస్ ఉద్యోగాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా నేను చూసేవాడిని. అదొక అలవాటు నాకు. బహుశా నేను ఎమ్మెల్యేగా పార్టీలో వస్తానని ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ ఇక్కడ వచ్చినాక పరిస్థితులు, విధి నిర్వహణలో చూసిన ఎన్నో ఒడిదడుకులను చూసినాక బడుగు బలహీన వాళ్ళ కోసం ఏదైతే పోరాటాలు జరుగుతున్నాయో ఆ పక్షాన నిలబడి ఐపీఎస్ వరకు అయినాక ఎందుకు రాజకీయంలో రాకూడదు, ఎందుకు రాజకీయంలో సేవ చేయకూడదు అనే ఒక భావన కలిగింది. ఆ భావనతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ఆ రోజు మిత్రపక్షాలుగా అందరి దగ్గరికి వెళ్ళాను, సోదరులు అందరి దగ్గరికి వెళ్ళి అందరితోని కలిసి చేయి కలిసి నన్ను గెలిపించారు. అకౌంటదిగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. సో విధి నిర్వహణలో ఉన్న పోరాటం వేరు, అప్పుడు చేసిన సేవలు వేరు. అప్పుడు విధి నిర్వహణ ఉద్యోగ పరంగా, గవర్నమెంట్ పరంగా ఉన్నాం కాబట్టి మాకు లిమిటెడ్ సోర్సెస్, అంటే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏదున్నా కూడా సెక్షన్ బైలాస్ని దాటి రాలేము, ఆ చట్టాన్ని పరిధి దాటి రాలేము. దాటి వచ్చినా కూడా ఆ పరిధి ఏంటిదో మీ అందరికీ తెలుసు. కొన్ని సందర్భాలలో చట్టాన్ని కూడా ఓవర్లుక్ చేయవలసి వస్తుంది. ప్రభాకర్ రెడ్డికి బాగా తెలుసు, నవ్వుతున్నాడు. సో అలాంటి వరంగల్ జిల్లాలో నేను చేసిన చాలా మందితో నాకు సుపరిచితులు ఉన్నారు, కామ్రేడ్లతోని. వీరు ఎప్పుడు కూడా బడుగు బలైన వీళ్ళ కోసం కొట్లాడడం, చాలా వారి కోసం అనునిత్యం ప్రజలలో ఉండడం. ఇంకా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు సాంబశివరావు గారు ఎప్పుడు మాట్లాడతారా అని వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే ఆయన పెద్దలు మాట్లాడినప్పుడు
వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న సేవా దృక్పథం, కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ అని చూడడు, బీజేపీ అని చూడడు, బీఆర్ఎస్ అని చూడడు, ఈవెన్ ఎంఐఎంను కూడా కడిగి పడేస్తాడు. అంటే వారికి ఉన్న ప్రజల పట్ల ఉన్న ఒక అవగాహన, ప్రజల పట్ల ఉన్న రాజకీయ పరంగా ఏ విధంగా ఈ శాసనసభలో నడవాలి, ఏ విధంగా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందని వారు మాట్లాడుతుంటే ప్రతి విషయాన్ని నేను చాలా, ఎందుకంటే నాకు రాజకీయంగా మాట్లాడడం చేయడం కొత్త, చూడడం వేరు. రాజకీయ పార్టీలో వచ్చినాక ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం ఒకరిని చూసి ఫాలో కావాలంటే దానికి నిదర్శనం సాంబశివరావు గారు. సో మొన్న మనం మాట్లాడినప్పుడు బీసీ కులగన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, లేకుంటే మొన్న ఇంకా చెప్పాలంటే ఏదైతే కాళేశ్వరం పైన నిక్కచ్చితంగా అందులో జరిగిన అవినీతిని ఎండగట్టిన దాంట్లో మాకంటే ఎక్కువగా గొప్పగా మాట్లాడిన వారు సాంబశివరావు గారు. అంటే ఆ పార్టీకి ఉన్న లక్షణం, ఆ పార్టీలో ఉన్న అంకిత భావం, ప్రజల పట్ల ఉన్న ఈ యొక్క ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం అయిందని చెప్పే విషయాన్ని ఎంత కూలంకషంగా సభా అధ్యక్షులకు ప్రజలకు తెలిసే విధంగా బహుశా మీరు అందరు చూసుంటారు సభాపర్వం నడిచేటప్పుడు. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీకే చెందుతుంది ఆ ఘనత, వేరే వాళ్ళకి చెందదు ఈ ఘనత. సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు పార్లమెంట్లో వారు మాట్లాడేటప్పుడు చూశాను చాలా సందర్భాలు. అలాంటి నాయకుడిని మనం పోవడం చాలా బాధాకరం. బహుశా మీ అందరికీ ఆత్మీయంగా మీ అందరితోని పరిచయమే ఉంటుంది. వారు కూడా చెప్పారు వారి మ్యారేజ్కు రావడం చాలా గొప్ప విశేషం. అంటే వారి తీరని లోటు, ఈ యొక్క కామ్రేడ్స్కు తీరని లోటు. అలాంటి కామ్రేడ్స్కే కాదు, మన యావత్ భారతదేశానికి బడుగు బలైన వర్గాల కోసం చాలా ఈ యొక్క తీరని లోటు మనకు. ఇప్పుడు జరుగుతున్న ఓట్ చోరీ మనం చూస్తున్నాం. ఓట్ చోరీ కోసం ఎంత బీజేపీ ఏ విధంగా వారి యొక్క భావజాలాన్ని మన పైన రుద్దుతున్నారో చూస్తున్నాం. మళ్ళీ మనస్మృతి రావాలి, మనువాదం రావాలి అనే ఒక విష స్వభావాన్ని పెట్టుకొని కులాలు మతాలను అడ్డు పెట్టుకొని ఈరోజు బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుంది. ఎంతసేపు ఇక్కడున్న 6-7 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, కానీ ఇప్పుడు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు యూరియా విషయంలో. అది మాట్లాడరు, అది వస్తే దాటేస్తారు. యూరియా ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం, పంచవలసింది రాష్ట్ర ప్రభుత్వం. మనం ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా ఈరోజు రైతులు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. అంటే పక్షపాతం, బీజేపీకి ఎంత పక్షపాతం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అనగదొక్కాలి, ఇక్కడికి ఏ విధంగా రావాలి, ఇక్కడ మా నాయకులను ఏ విధంగా గెలిపించుకోవాలి, ఏ విధంగా చేయాలి అని బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలు, రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్రలో మనం ఎంతనో మనకు హక్కు అనే కొట్లాట మీద రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే గొప్ప తపనతో ముందుకెళ్ళింది. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క అండదండలు, మీ యొక్క పార్టీ స్వభావం, మీ పార్టీలో ఉన్న నైజాము, రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా రాజ్యాంగాన్ని నడుచుకునే విధంగా మీరు ఎప్పుడు ఏ వేదిక మీద మాట్లాడినా కూడా రాజ్యాంగం హక్కుల కోసం మాట్లాడతారు. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి మహనీయుల యొక్క వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళవలసిన ఇంకా మన భుజస్కంధాల మీద ఉంది. తప్పనిసరిగా మిత్రపక్షాలైనా కూడా, మిత్రపక్షం కాకుండా కూడా నిరుపేదల కోసం మీరందరూ చూసినప్పుడు బీఆర్ఎస్ చాలా బాగా చేస్తుందని వారితో కలిస్తే తోక పార్టీ అన్నాడు. మళ్ళీ వచ్చి కాళ్ళబేరానికి వచ్చిండు. ఎప్పుడు మన మునుగోడు ఎలక్షన్ అప్పుడు. మళ్ళా కథం ఒడ్డెక్కే వరకు ఓడు మల్లయ్య, ఒడ్డెక్కినాక బోడ మల్లయ్య. 4 సార్లు నాన్న ఉపయోగపడ్డారు. సిపిఎం సిపిఐ 2 కూడా అంతేనా సార్? కరెక్టే కదా సార్ నేను చెప్పాను? ఎందుకంటే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని అడుగుతున్నాను. సో సార్ ఎవరిని ఎక్కాలో తెలుసు అని చెప్పారు. అదే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు సభలో, సిపిఎం ఒక్కటి తాటి మీద వస్తే ఎవరిని గద్దె మీద ఉంచాలి, ఎవరిని గద్దె దించాలో వాళ్ళకి బాగా తెలుసు అని చెప్పారు.
సో అలాంటి ఎర్ర జెండా కింద పనిచేస్తున్న మీ అందరికీ సుధాకర్ రెడ్డి లాంటి గొప్ప మహనీయుని ఈరోజు మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. వారి యొక్క అడుగుజాడల్లో నడవడం మీరు చూశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాకల ఎల్లమ్మ తెలంగాణ యూనివర్సిటీకి, అలాగే వీరి యొక్క ఫ్యామిలీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును మన కాలేజ్ యూనివర్సిటీ ఏది మన తెలుగు యూనివర్సిటీకి పేరు పెట్టడం జరిగింది. అంటే మహనీయులను మనం ఎంత పొగిడినా, ఎన్ని గుర్తులు చేసుకున్నా, ఎన్ని చేసినా కూడా వారికి చేసేది ఇది చాలా ఉడత భక్తి. వారి యొక్క సేవలు ఎప్పుడు కూడా చిరస్మరణీయం. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పార్టీ ద్వారా ఈ యొక్క వారికి మనం అందరం కూడా మీరందరూ ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి నా తరఫున మరియు పెద్దలందరికీ మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వారికి మరొకసారి ప్రతాప్ రెడ్డి గారిని, సుధాకర్ రెడ్డి గారిని మనం ఎప్పుడు కూడా చిరస్మయంగా మన గుండెలలో మన పార్టీలో ఉండిపోతాడని నేను అందరికీ, రాబోయే యువతకు కూడా వారు ఒక మార్గదర్శకులాగా వారికి చేసిన పనులు కానీ, వారు ఇచ్చిన ఆ పార్లమెంట్లో ఇచ్చిన ప్రతి విషయాన్ని, మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా మనకు ఎప్పుడు కూడా రాబోయే తరానికి ఒక గొప్ప మార్గదర్శకాలుగా ఉంటాయని భావిస్తున్నాను. మనం రాబోయే కాలంలో మనం ఎదుర్కొనేది బీజేపీనే. వారిని తప్పనిసరిగా ఈ యొక్క పొలిమేరలకు రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది. వారు కానీ ఇక్కడ బలపడ్డారంటే మనలాంటి బడుగు బలహీనుల యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. ఎంతసేపు కులము మతం అని కొట్లాడి ఓట్ల చోరీతోని ఒక్క ఇంట్లో 40 ఓట్లు ఉంటాయట. ఒక్కడు 4 కాన్స్టిట్యున్సీలలో ఓట్లు వేసేటట్టు ఉంటాయి. మన ఓట్లు మాయమైపోతాయి. ఈ విధంగా మనం ఎన్ని రోజులు మిషన్ అనుకుంటాను. మిషన్ కాదు, దొంగ, బీజేపీ దొంగలు. ఈ ఓట్ల చోరీతోని ఈరోజు కేంద్రంలో పాలిస్తున్న ఈ కేంద్ర గద్దె దించే వరకు మన అందరం ఐక్యంగా ఉండాలి. మీరందరూ ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడే దిశగా మీరందరూ కూడా మన యొక్క మహనీయులైన సుధాకర్ రెడ్డి బాట నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.